నిన్న రాత్రి 11 ఆ ప్రాంతంలో మన నల్గొండ డిఎంహెచ్ఓ కరెంట్ రాహుల్ గారికి ఇక్కడ చట్టవిరుద్ధంగా గర్భస్థ శిశువుల యొక్క లింగ నిర్ధారణ చేస్తున్నని సమాచారం రావడంతో అక్కడి నుంచి నల్గొండ నుంచి రాహుల్ డిఎంహెచ్ఓ వారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అంతా వచ్చి ఇక్కడ నగరేకల్ పట్టణంలో బాతుక యాదగిరి ఇతను శివాజీనగర్లో ఉంటాడు. ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తుండు. ఇతను A1 ఇతని పైన ఇతన్ని ఇంటికి వెళ్ళి ఇతన్ని సర్చ్ చేస్తే అతని దగ్గర SIUI సూయి ప్లస్ CTS 7700 డిజిటల్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ సిస్టమ్ సంబంధించి దీనికి సంబంధించిన ఒక యూనిట్ను స్వాధీనపరుచుకున్నారు. అతన్ని వాళ్ళు విచారించి తెలుసుకుంటే ఇతను ఈ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళను గర్భ నిర్ధారణ చేసి జెండర్ను రివీల్ చేస్తున్నట్టు తెలుసుకొని వెంటనే పంచనామా చేసుకుని దాన్ని తీసుకొని వచ్చేసి ఇతనితో పాటు ఈ యూనిట్తో పాటు దాంట్లో ప్రోబ్, పవర్ కార్డు, అల్ట్రాసౌండ్ జెల్ తదితర మెటీరియల్ అంతా కూడా స్వాధీనపరుచుకొని పంచనామాయుక్తంగా SI గారికి, CI గారికి, నగరకాల CI గారికి, హరిబాబు గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి విచారిస్తే అతను బాతుక యాదగిరి గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణలో గతంలో అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటికి రావడం జరిగింది. గతంలో ఇతని పైన చిట్యాల PS పరిధిలో ఒక కేసు, అదేవిధంగా సూర్యాపేట పట్టణంలో ఒక కేసు, మొత్తం 2 కేసులైనవి. ప్రస్తుతం ఇది 3వ కేసు. ఈ విధంగా గతంలో అతను నేర చరిత్ర కలిగిన వాడు. అది చట్టవిరుద్ధమని తెలిసి కూడా లింగ నిర్ధారణ రివీల్ చేయడము చట్టవిరుద్ధమని తెలిసి కూడా అతను మళ్ళీ ఈ నేరాలకు పాల్పడితే మన డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వచ్చిన టీము, మా టాస్క్ ఫోర్సు SI మహేందర్తో పాటు వాళ్ళందరూ కలిసి రావడము, అతన్ని అదుపులోకి తీసుకొని దీన్ని సీజ్ చేయడం జరిగింది. అతను తెలిపిన వివరాల ప్రకారము మా CI గారు, SI గారు విచారిస్తే ఇతను ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఒక ముఠాను కొంతమంది RMP డాక్టర్లను చేరదీసి వాళ్ళందరి ద్వారా ఎవరైతే RMPలో వాళ్ళందరూ గర్భిణీ స్త్రీలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ గురించి కానీ లేదా వాళ్ళ లింగ నిర్ధారణ కావాలి మాకు బాబా పాపన అని చెప్పి తెలుసుకోవాలని ఉత్సుకత ఉన్నప్పుడు ఇతను అది చట్టవిరుద్ధమమ్మ చెప్పకూడదని అని తెలియపరచడం కాకుండా అలా చెప్పకుండా అతను కొంతమంది RMP డాక్టర్లను చేరదీసి వాళ్ళ ద్వారా గర్భిణీ స్త్రీలను ఇక్కడికి రప్పించి వాళ్ళ లింగ నిర్ధారణ చేసి రివీల్ చేయడం జరుగుతుంది. ఈ RMP డాక్టర్లు అక్కడ ఉన్నటువంటి పొజిషన్ బట్టి ఆ లేడీస్కి ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీలు వాళ్ళకు అవసరాన్ని బట్టి 10 నుంచి 20 వేలు వాళ్ళు కలెక్ట్ చేసి ఇతనికి 3,500 నుంచి A1 బాతుక యాదగిరికి 3,500 నుంచి 5,000 వరకు ఇతనికి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ రకంగా మనము మొత్తం 3 అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు జానయ్య RMP ఇతను టేకుమట్ల గ్రామము, సూర్యాపేట మండలము, సూర్యాపేట జిల్లా. అదేవిధంగా జీలుగుల భరత్ A3 ఇతను కేసారం గ్రామము, సూర్యాపేట మండలం. ఇతను మొత్తం 3 ఇప్పుడు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా వల్లభ ప్రశాంత్ ఇతను కూడా RMP డాక్టరు, ఇతను సోలిపేట, ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అదేవిధంగా కత్తి కనకాలరెడ్డి ఇతను నల్గొండ పట్టణము, ఇతను కూడా RMP డాక్టర్ ఉన్నాడు. మొత్తం టోటల్గా అందరూ RMP డాక్టర్లు 5. ఈ మిగతా 9 ద్వారా ఈ గర్భిణీ స్త్రీల యొక్క గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణను రివీల్ చేస్తున్నందుకు ఇప్పుడు ప్రస్తుతం 3 అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. ఇటు కేసులో నగరేకల్ టౌన్ CI గారు హరిబాబు, టాస్క్ ఫోర్స్ SI మహేందర్, వీరబాబు SI, కృష్ణాచారి SI, అదేవిధంగా సిబ్బంది జనార్దన్, నాగార్జున, శ్రీనయ్య, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా పనిచేసి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా SP గారు అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఎవరైతే ఉన్నారో మహిళలకైతేనేమి లేక పబ్లిక్ అప్పీల్ చేసేది ఏంటంటే ఈ విధంగా గర్భస్థ శిశువుల యొక్క లింగ నిర్ధారణ రివీల్ చేయడం అనేది చట్టవిరుద్ధమని అందరికీ తెలుసు. ఇది మహిళల హక్కులకు మరియు సమాజ నైతిక విలువలకు విరుద్ధం. ఇటువంటి దానికి పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఎవరైనా ప్రజలు ఇలాంటి కార్యక్రమాలకు పూనుకున్నట్టయితే RMP డాక్టర్లు కానీ లేకపోతే ఎవరైనా సరే ఎనీ డాక్టర్ అయినా సరే ఈ కార్యక్రమాలకు పూనుకున్నట్టయితే
సమాచారం 100 డయల్ కానీ లేదా మా SHOలకు కానీ మాకు కానీ అందించండి ఖచ్చితంగా. లేకపోతే డాక్టర్స్కైనా మన DMHOకైనా అందించవచ్చు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇతని పైన 3 కేసులు ఉన్నాయి మొత్తము. మేము A1 పైన బాతుక యాదగిరి ఇతని పైన 3 కేసులు ఉంది. మనం గతంలో 2 సార్లు అరెస్ట్ అయ్యి బెయిల్పై వచ్చినా అతను మారడం లేదు. దీనిపైన పీడియాట్రిక్ సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి చర్యలకు కూడా ఖచ్చితంగా ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తాం. అది నిర్ధారణ అయితే మేము పోలీస్ కస్టడీ తీసుకుంటాము. తీసుకొని పూర్తి స్థాయిలో విచారించాలి. మనం 24 అవర్స్ లోపల ప్రొడ్యూస్ చేసేది ఉంది కాబట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తి స్థాయిలో ఎంతమంది మహిళలకు ఈ విధంగా రివీల్ చేసడానికి కూడా మనము ఎలిసిట్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటాం. నిన్న ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు ఏమన్నా చెప్పారా మాకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నారని? ఆ టైంలోనా? ఆ టైంలో ఎవరు లేరు. మిషన్ ఉంది. అతను విచారిస్తే ఇతను పాత నేరస్తుడు కాబట్టి వాళ్ళకి సమాచారం రావడము, DMHO వారికి టాస్క్ ఫోర్స్ సిబ్బంది సమాచారం రావడం, వాళ్ళని అదుపులో ఇది ఒకటే. దీంతో పాటు దీనికి ఉన్నటువంటి చిన్న చిన్న ఇవి ఉంటాయి, సీజర్లు ఉంటాయి. ప్రోబ్, పవర్ కార్డ్ అని ఉంటుంది, అల్ట్రాసౌండ్ జెల్, దానికి కావాల్సిన జెల్ ఉంటుంది కదా, అవన్నీ కూడా మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ.